మరి ఎవరు ఇచ్చారు మన్నా? మోషే ఇచ్చారా, యెహోవా దేవుడు ఇచ్చారా? సో ఎవరి ద్వారా ఇచ్చారు? మోషే ద్వారా ఇచ్చారు. ఓకే, దాని కాస్ట్ ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ. అది మన్నా. జీవాహారానికి he should pay his life. అందుకే అంటాడు మన్నా కంటే శ్రేష్టమైంది జీవాహారం. దాని విలువ తెలుసుకుంటేనే జీవాహారాన్ని పట్టుకోవాలి, భుజించాలి. అమ్మా ఇలా పైన కూర్చో, మొత్తం మీద కూర్చో. అది ఇప్పుడు యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవితయాత్ర దేనికోసం? జీవాహారంగా మారడానికి. అది మారిన వ్యక్తిని మనం ఎలా స్వీకరిస్తున్నాం? చాలా లోతైన థియాలజీ ఉంది. అర్థం చేసుకుంటే మనం చేసే ప్రతి పని అబద్ధం, దేవునికి విరోధమైంది.